హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రై చేసి చాలా డేస్ అయిపోయింది. ఈ మధ్య చికెన్ కూడా ఇంట్లో సరిగ్గా చేయడం లేదు. ఏమో అసలు తినాలనిపించట్లేదు. ఈ చికెన్ ఫ్రై కోసము పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా పచ్చి మసాలా వేసి చేస్తే చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. అందుకోసం పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ మిక్సీకి వేసుకున్నాను. తర్వాత ఆయిల్లో ఈ పచ్చి మసాలాను బాగా ఫ్రై చేసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ ఫ్రై మసాలా అన్నీ వేసి చికెన్ వేసి బాగా ఉడికించుకోవాలి, నీళ్లు పోయకుండా. ఒక్కొక్కసారి చికెన్ గట్టిగా వస్తుంది, ఒక్కొక్కసారి సాఫ్ట్గా వస్తుంది. మనకు ఉడకలేదు అనిపిస్తే ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని మెత్తగా ఉడికించుకొని దించుకునే ముందర కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి. అంతేనండి. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఇలా సింపుల్గా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది.